ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందంటున్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి స్వయంగా ముగ్గురు మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందేమోనన్న డౌట్ పడ్డారు. అయితే ఫోన్ ట్యాపింగ్ చేసే కర్మ తమ ప్రభుత్వానికి పట్టలేదని కౌంటర్ ఇచ్చారు మంత్రులు భట్టి, పొంగులేటి. రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలపై అనుమానంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. తన సీఎం పదవికి ఎసరు పెడతారు అన్న భయంతో ముగ్గురు మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నారన్నారు. నీ సీటుకి ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివైతే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ సైతం కాంగ్రెస్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారేమో అని ఆరోపించారు ఆయన. కేసీఆర్ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం చేస్తున్నా డౌట్ వస్తుంది, ఈ ప్రభుత్వం డౌట్ వస్తున్నా చూడాలి. ఏదంటే ఆ సిస్టమ్ మొత్తం ధ్వంసం చేసిరా, ఫోన్ ట్యాపింగ్ ఆ సిస్టమ్ మొత్తం ధ్వంసం చేసిర్రు అన్నారు కదా. మరి నిజంగా ధ్వంసం చేసిరా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకొని వాళ్ళు పెట్టుకున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయించడం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. టెలిఫోన్ ట్యాపింగ్ అన్న సంగతి ఏదైనా ఉంటే నేను చెప్పాలి, కానీ వారికి ఎట్లా తెలిసిందో నాకు తెలియదు. వాళ్ళు చేసిన పని అందరు చేస్తారని వాళ్ళు అనుకుంటున్నట్టుంది. ఇట్స్ నాట్ కరెక్ట్. కేటీఆర్ చెప్పిన ముగ్గురు మంత్రులు సీఎం పదవిని ఆశించడం లేదన్నారు మంత్రి పొంగులేటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోను, శ్రీనివాసరెడ్డి గారి ఫోను, భట్టి విక్రమార్క గారి ఫోను, వీరి ముగ్గురు ఫోన్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పదవికి ప్రమాదం ఉందని మా ముగ్గురు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని ఏదైతే ఒక నిరాధారణమైన ఆరోపణ గౌరవ మాజీ మంత్రి గారు చేశారో, వారి సంస్కృతి, వారి ఆలోచన, వారి మనసుల్లో ఉండే బుద్ధులు వారు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే చేశారో అవే మిగతా ప్రభుత్వాలు, మిగతా వ్యక్తులు చేస్తున్నారు అనుకోవటం వారి అవివేకం. వారికి ఒకటి తెలుసో లేదో, నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ రీరిపీట్ చేస్తున్నాను. ఆ ముఖ్యమంత్రి సీటు కోసం, ఆ ముఖ్యమంత్రి పదవి కోసం వారు ఏ ముగ్గురు పేర్లు అయితే కోట్ చేశారో ఆ ముగ్గురు ఎవ్వరూ కూడా ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఈ 5 సంవత్సరాల్లో ఆశపడటం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ సిట్ విచారణ జరుగుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతుంది అన్న ఆరోపణలు కలకలం సృష్టించాయి.